ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్తుల విలువ ఎంత? సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పాలించిన కుటుంబ కోడలికి ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఈ విషయాలను సోనియా గాంధీ స్వయంగా వెల్లడించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమర్పించాల్సిన అఫిడవిట్లో ఆస్తుల వివరాలు కూడా పొందుపరచాలి. 7 సార్లు లోక్సభ సభ్యురాలుగా ఉన్న సోనియా గాంధీ ఈసారి రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఆమె ఆస్తుల వివరాలు పొందుపరిచారు. ఈ అఫిడవిట్ ప్రకారం సోనియా గాంధీకి మొత్తం 12,53,00,000 రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఇందులో 6,38,00,000 చరాస్తులు అంటే బంగారం, పెట్టుబడులు, బాండ్లు, బ్యాంకు డిపాజిట్లు, నగదు వంటివి. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే ఆమెకు తండ్రి నుంచి వారసత్వంగా ఇటలీలో ఒక ఇల్లు వచ్చింది. ఈ ఇంటి విలువ 26,83,000 మాత్రమే. ఇక వారసత్వంగా ఆమెకు 88 కిలోల వెండి వచ్చింది. దీని విలువ 57,20,000 రూపాయలు. 1267 గ్రాముల బంగారం కూడా ఆమె దగ్గర ఉంది. దీని విలువ 49,95,000. ఢిల్లీకి సమీపంలోని డేరా మండి అనే గ్రామంలో సోనియా గాంధీకి 5,88,00,000 విలువ చేసే వ్యవసాయ భూమి ఉంది. సోనియా గాంధీ ఆదాయం విషయానికి వస్తే ఎంపీగా వచ్చే వేతనంతో పాటు బ్యాంకు డిపాజిట్ల నుంచి వడ్డీ, మ్యూచువల్ ఫండ్స్ నుంచి లాభాలతో పాటు పలు పుస్తకాలకు సంబంధించిన రాయల్టీ ఆమెకు వస్తుంది. ఇలా మొత్తం ఆమె ఆస్తి కలుపుకుంటే 12,53,00,000. ఇక సోనియా గాంధీ మీద ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ఖాతాలేవి తనకు లేవని సోనియా గాంధీ పేర్కొన్నారు.